హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నాలాగే మీరు కూడా ఇంత హ్యాపీగా ఉండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే ఒక చిన్న కట్ట అయితే గోంగూర తీసుకొచ్చాను అనమాట. ఇంకా కొంచెమే అయ్యింది కదా, ఏం చేద్దాం అనేసి అనుకుంటూ ఉన్నాను. ఇంట్లో మాకు ఎండి రొయ్యలు ఉన్నాయండి. ఇంకా గోంగూర ఎండి రొయ్యల కూర అయితే చేద్దామనేసి ఫిక్స్ అయ్యాను. ఇంకా దానికి కావాల్సినవి ఏంటంటే టమోటా కాయలు ఒక 2 కాయలు తీసుకున్నాను, సన్నగా కట్ చేసి పెట్టేశాను. కొంచెం చింతపండు, ఇంకా పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. తర్వాత ఎండి రొయ్యలు చూడండి, ఇలా కొంచెం పెద్ద సైజు ఉన్నాయి చూడండి, ఇలా తీసుకున్నాను అనమాట. గోంగూర శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇంకా తగినన్ని నీళ్లు పోసుకుంటున్నాను. ఇంకా ముందుగా కట్ చేసిన టమోటా పచ్చిమిరపకాయ అయితే వేసేసాను, చింతపండు కూడా కొంచెం వేసేసాను అనమాట. ఈ కర్రీకి కానీ మీకు కానీ కావాలి అనుకుంటే నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలానే ఫస్ట్ టైం కానీ నా వీడియో చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక చిన్న లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబర్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అనమాట. ఇంకా కడిగేసి పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా తర్వాత ఇంకొక గిన్నె తీసుకున్నాను. రొయ్యలు అయితే కూరకి సరిపడనని తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇంకా అందులో నీళ్ళు పోసి పెట్టేశాను. ఆ లోపల కూర అయితే ఉడికేసింది. ఇంకా దాంట్లో కూరకి సరిపడినంత ఉప్పు, పసుపు వేసేసి ఇంకా బాగా గంటె తీసుకొని బాగా ఫుల్గా కలిపెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే అడుగు అంటుకోకూడదు కదా, ఉప్పు కూడా కరగాలి. ఇంకా అట్లాగనేసి మళ్ళీ పసుపు కూడా బాగా కలవాలి కదా. ఇంకా అలా కలిసి ఇంకా అలా అయిపోయిన తర్వాత ఉప్పు కూడా కరిగిన తర్వాత ఇంకా దబర కిందకి పెట్టేసి పప్పు గుత్త తీసుకొని ఇంకా బాగా వెనిపేస్తున్నాను అనమాట. ఇట్లా బాగా మెత్తగా మెదిగే అంతవరకు ఎనుపుకోవాలి. ఇంకా తర్వాత అదే దబర్లోది కొంచెం తీసి మొత్తం శుభ్రంగా తుడిచేసి గిన్నెలో పెట్టాను. అదే అంటే గిన్నెలోకే మళ్ళీ ఆయిల్ పెట్టేసుకున్నాను అనమాట. అంటే పొయ్యి మీద చేయడం కదా, అన్నీ మస్తదవర్లు ఎందుకు అనేసి అనుకున్నాను. ఇంకా పోపు దినుసులు వేసాను, ఒకటి ఎండుమిరపకాయ వేసాను, కరివేపాకు వేసాను అనమాట. ఇవి వేసేసి బాగా వేగిచ్చేస్తున్నాను. ఇంకా ఇవన్నీ చేసే లోపల ఎండి రొయ్యలు కదా బాగా నానాయి, ఒక 2 టైమ్స్ బాగా కడిగేసుకొని ఇంకా గట్టిగా నీళ్ళల్లో ఉంచి పిండేసి దాంట్లో వేసేసుకున్నాను అనమాట. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. అంటే నీళ్ళల్లో నుంచి తీసేసినాయి కదా, నీళ్ళు కొంచెం వస్తాయి. ఆ నీళ్ళు బాగా ఇనిగిపోయేంత వరకు, రొయ్యలు బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేగించుకోవాలన్నమాట. ప్లీజ్ అండి, సబ్స్క్రైబర్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అయితే అందరికైతే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలానే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నాకు కొంచెం ఇప్పుడు చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే సపోర్ట్ చేయాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. ఇంకా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా బాగా రొయ్యలు అయితే ఇట్లాగా బాగా వేపుకోవాలి. ఈ కూర అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలానే చపాతీలోకి, రైస్లోకి అయితే మరి సూపర్గా ఉంటుంది అనమాట. చాలా హెల్దీ ఫుడ్. మనకి పచ్చి రొయ్యలు తీసుకొని తింటే ఎన్ని ప్రోటీన్లు ఉంటాయో అంతకంటే ఎక్కువగా ఉంటాయండి ఎండి రొయ్యల్లో కూడా. అలానే ముందుగా ఎనిపి పెట్టుకున్నాం కదా గోంగూర, ఆ గోంగూరని కూడా ఈ చేపల్లో అంటే ఎండి రొయ్యల్లో వేసేసి ఇట్లా బాగా కలబెట్టుకోవాలి. ఎందుకు అంటే బ్రౌన్ కలర్లో బాగా రొయ్యలు వస్తే టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత బాగా కలిపెట్టుకొని బాగా కలిసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచేసి తర్వాత గిన్నెలో తీసేసుకుంటే గోంగూర ఎండి రొయ్యల కర్రీ రెడీ అయిపోయిద్దండి. చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.